హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్న ఒక యూనిక్ ప్రోడక్ట్ని టెస్ట్ చేయడంతో నేను మొన్న ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒకటి చూసాను అనమాట, హీట్లెస్ కర్ల్స్ అని. తర్వాత నేను అమెజాన్లో ఎతికితే నాకు ఈజీగా దొరికింది. ఇది ఎక్కువ ప్రైస్ కూడా లేదనమాట, లైక్ 500-600 అలా ఉంది. లేదు, డిస్కౌంట్ తర్వాత 300-400 అలా దొరికిందనమాట. చాలామంది సెల్లర్స్ ఉన్నారు, చాలా ఉన్నాయి. బట్ నాకు ఎందుకో ఇది ట్రై చేయాలి అనిపించింది. ఇదేంటి అంటే ఇలాగా ప్లాస్టిక్ది రింగ్ లాంటిది దొరుకుతుంది. దానికి ఇలా మనం జుత్తుని ఇలా పెట్టేసి, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, సూపర్ ఈజీ. బట్ ఒక దాంట్లో సెట్లు 7 వచ్చాయన్నమాట. నాది కొంచెం జుత్తు కాబట్టి 7 సరిపోయి, కానీ ఎక్కువ జుత్తు థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి 7 సరిపోవు, వాళ్ళు 2-3 సెట్లు కొనుక్కోవాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను, నాకు సరిగ్గా అవ్వట్లేదు. సరిగ్గా అవ్వట్లేదు. తర్వాత కొంచెం ట్రై చేశాను, ఎలాగో కొంచెం కష్టపడిన తర్వాత ఎలా అయింది. ఫస్ట్ నేను ఆ కర్ల్స్ చూసారా, సరిగ్గా రౌండ్గా అవ్వట్లేదు. లైక్ ఎలా అవ్వాలో అలాగా నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది వెనకాతలవి అది ఒకటి బాగా వచ్చింది, బట్ ఇది బాగా రాలేదు. దీన్ని కూడా నేను తిప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఇలా పెట్టుకున్నాను. 2 అనుకుంటూ నేను ఇలా ఫోటోలు తీసి మా మమ్మీ డాడీకి మరి మా చెల్లికి కూడా పంపించాను అనమాట. ఏం చేస్తుంటావు రోజంతా అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి ఇది మమాఎర్త్ న్యాచురల్ మస్కిటో రెపాలెంట్ స్ప్రే అనమాట. ఇది చాలా యూస్ఫుల్ అండి. మెయిన్లీ పిల్లలకి పార్క్కి ఎక్కడికైనా పట్టుకెళ్తున్నాము, లేదా ఇంట్లో కూడా దోమలు ఉంటున్నాయి అంటే తప్పకుండా మీ ఇంట్లో ఉండాల్సింది ఇదనమాట. ఇందులో ఏంటి అంటే సిట్రినల్ అండ్ లెమన్ గ్రాస్ ఆయిల్ ఉంటుంది, 100% న్యాచురల్. లెట్ ఫ్రీ షేక్ వెల్ బిఫోర్ యూస్. 3 months నుంచి మనం యూజ్ చేయొచ్చు. జస్ట్ లిక్విడ్ లాగా అనిపిస్తుంది. స్ప్రే చేసినప్పుడు ఇలా స్ప్రే వస్తుంది అనమాట. ఇలా స్మెల్ కూడా బాగానే ఉంటుంది. దోమలు అనేవి మన దగ్గరికి రావు చాలాసేపు వరకు. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు క్రిబ్లో పట్టుకెళ్తున్నారు, మీరు వాకర్లో పట్టుకెళ్తున్నారు, లేదా సైకిల్లో పట్టుకెళ్తున్నారు పిల్లలకి అంటే అక్కడ కూడా స్ప్రే చేయొచ్చు. వాళ్ళ డ్రెస్కి స్ప్రే చేయొచ్చు, వాళ్ళ సైకిల్కి స్ప్రే చేయొచ్చు, లేదంటే వాళ్ళ క్యార్ సీటర్కి స్ప్రే చేయొచ్చు, ఇలా అన్నమాట. ఇది వచ్చేసి 299 రూపీస్ అండి. చాలా డేస్ వస్తుంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనేది మన ఇంట్లో తప్పకుండా ఉండాల్సింది. పిల్లలనే కాదు, పెద్దలు కూడా వర్క్ చేస్తూ ఉంటే మన కాళ్ళు డస్ట్ కింద పెడతాం కదా, సో అక్కడ కాళ్ళకి దగ్గర దోమలు కలిసేస్తూ ఉంటాయి. సో నేను సంతోష్కి రోజు ఈవినింగ్ చెప్తాను అనమాట, ఇది కాళ్ళకి స్ప్రే చేసుకొని మీకు దోమలు కరవు అనేసి. సో వెరీ హెల్ప్ఫుల్ ప్రోడక్ట్. మీ అందరికీ తెలుసు, మమాఎర్త్ ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతాయి, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి. అండ్ ఇవి అన్ని వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటాయి, లైక్ మేకా, పర్పుల్, ఫస్ట్ క్రై, మమాఎర్త్ వెబ్సైట్, వీటన్నిటిలో అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ అమెజాన్లో కూడా. మమాఎర్త్ వెబ్సైట్లో కనుక మీరు పర్చేస్ చేస్తే నాది కూపన్ కోడ్ ఉంది, ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. శిరీష 2021 అని ఉంటుంది అనమాట. మమాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద ఈ డిస్కౌంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మమాఎర్త్ వాళ్ళు కొత్తగా యాప్ కూడా లాంచ్ చేశారు. మీరు కావాలి అనుకుంటే అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, మమాఎర్త్ ఇస్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారనమాట. సో అది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో తప్పకుండా ట్రై చేయండి. దీనిది రోల్ ఆన్ కూడా వస్తుంది, అది కూడా ట్రై చేయొచ్చు. స్ప్రే కూడా ట్రై చేయొచ్చు. స్ప్రే నాకు మంచి ఈజీగా అనిపించింది. రోల్ ఆన్ అన్నది వాళ్ళ బాడీలో పెట్టేయచ్చు, స్ప్రే మన దగ్గర ఉంచుకుని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టచ్చు అనమాట. సో హోప్ మీ అందరికీ ఈ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. మిగతా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా, బ్లాగ్ కంటిన్యూ అయిపోయిందండి. కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను, అందులో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఓవర్ నైట్ కూడా ఉంచేయచ్చు అంట. బట్ ఓవర్ నైట్ ఉంచే అంత ఓపిక లేదు. నేను ఒక 2 hours అలా ఉంచాను. అండ్ ఇంట్లోని వర్క్ జరుగుతుందనమాట. నేను మీకు చెప్పాను కదా, కొంచెం పెండింగ్ వర్క్ ఉందని. వాళ్ళందరూ కంప్లీట్ చేసేస్తూ ఉన్నారు. నాకు కిచెన్ది హాలత్ ఇలా అయిపోయింది. అస్సలు వీడియోస్ పెట్టడానికి అందుకోసం అవ్వట్లేదు. ఇప్పుడు వరకు పెట్టిన వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ షెడ్యూల్ చేసినవి. లాస్ట్ 3-4 days నుంచి ఇలాగే కష్టపడి ఉన్నాం అనమాట ఇంట్లో. చాలా కష్టం. ఎంత కష్టపడి నేను కిచెన్ మొత్తం సెట్ చేసుకున్నాను. అండ్ ఈ టైంలో కూడా ఆన్లైన్ క్లాసెస్, ఆఫీస్ అన్నీ రన్ అవుతున్నాయి కాబట్టి మనము కొంచెం వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వీడియోస్ కొంచెం తగ్గించా. అండ్ ఆఫ్టర్ 2.5 hours తర్వాత అట్లీస్ట్ 1% అయినా అవ్వకపోతుందా అనుకున్నాను. బట్ నేను ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అస్సలు కర్ల్స్ కాదు కదా, కనీసం ఒక రింగు కూడా తిరగలేదు.
సో ఆల్మోస్ట్ 2.5 అవర్స్ ఉంచాను. అండ్ హెయిర్ డ్రైయర్తోని డ్రై కూడా చేయడానికి ట్రై చేశాను. బట్ నో, నాట్ వర్క్డ్ ఫర్ మై హెయిర్. నాది అలాగే చాలా చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ అనమాట. చాలా చాలా థిన్ అండ్ సాఫ్ట్ హెయిర్. నా హెయిర్‌కే అవ్వలేదంటే మరి ఎవరికి అవుతదో మరి నాకు కూడా తెలీదు. సో, ఇది అంత వర్క్ చేయదు. మేబీ ఓవర్‌నైట్ చేస్తే వర్క్ చేస్తది ఏమో! నాకైతే తెలీదు. మీరెవరైనా చేసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ నాకైతే వేస్ట్ అనిపించిందనమాట. దాని తర్వాత లంచ్ టైం వచ్చింది. లంచ్ టైంకి మేము ఇంకా కిచెన్‌లోని అక్కడ వాళ్ళందరూ పనిచేస్తున్నారని చెప్పి మేము డిసైడ్ చేసాము. ఇక్కడ సాహిల్ బెడ్‌రూమ్‌లోని వంట చేసేద్దామని చెప్పి నేను నా రైస్ కుక్కర్‌ని తీసుకొచ్చేసాను. ఇక్కడ నేను చేసేస్తున్నాను ఒక సూపర్ యమ్మీ యమ్మీ పులావ్ అనమాట. పులావ్ అయితే అందరూ చుప్‌చాప్ తినేస్తారండి. అది కూడా నేను కారం లేకుండా చేసేస్తున్నాను. అంటే చాలా చాలా తక్కువ స్పైసెస్ ఏసి అండ్ వెజిటబుల్స్ ఎక్కువ కట్ చేయడానికి వీటన్నిటికి కూడా టైం లేదు. అందుకోసం నేను బోలెడంత మిల్ మేకర్ యాడ్ చేసేస్తున్నాననమాట. ఈ రైస్ కుక్కర్ సూపర్ కంఫర్టబుల్. ఎలక్ట్రికల్‌కి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. అండ్ చాలా టేస్టీగా వచ్చేస్తాయి. కుకింగ్‌కి విజిల్, గ్యాస్ ఇవన్నీ తెచ్చుకోక్కర్లేదు. టక్కుమని ఒకటి తెచ్చుకున్నామా ఫటాఫట్ వండేసామా అనేసి. ఇది నా చిన్న కిచెన్ సెటప్ అనమాట ఇక్కడ బెడ్‌రూమ్‌లో. అండ్ తర్వాత ఆనియన్స్, మిర్చి కొంచెం ఉంటే అవి తెచ్చాను. అండ్ ఒకసారి క్యాప్సికమ్ ఉంటే అక్కడిది కూడా సైలెంట్‌గా ఎళ్లి నేను అక్కడి నుంచి తీసుకొచ్చేసాననమాట కిచెన్ నుంచి. సో, ఒక సైలెంట్‌గా పక్కన ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చి ఇవన్నీ ఏస్తాను. 2 మిర్చీలు అన్నీ ఏస్తా. సేమ్ పులావ్ మీకు మళ్ళీ మళ్ళీ చూపించడానికి ఏం లేదు. ఇది సూపర్ నార్మల్ సింపుల్ పులావ్ అనమాట. ఎమర్జెన్సీ టైంలో సూపర్‌గా పనికొచ్చే పులావ్. చుప్ సాహిల్, కుషాల్ అందరూ తినేస్తారు. ఎవరు ఇంకేం అనకుండా. అండ్ మూత పెట్టేసా. అండ్ ఇక్కడ కుక్కర్‌లోని అరౌండ్ 12 మినిట్స్ చూపిస్తదనమాట. రైస్‌కి సంబంధించినవి ఏవైనా చేయడానికి. 12 మినిట్స్ అయిపోయిన తర్వాత దాన్ని హ్యాపీగా తీసుకొని యమ్ అని తినేయొచ్చు. మా ఇంట్లో ఎలాంటి పులావ్ అయినా కూడా కొంచెం సాలడ్, రైతా అలాగేదో ఒకటి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ అంచకుండా తింటారనమాట. సో, ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక మిర్చి, కొంచెం కర్డ్, సాల్ట్ యాడ్ చేస్తాను. అంతే సూపర్ సింపుల్ రైతా కూడా రెడీ అయిపోయింది. అండ్ అదే అనమాట ఈరోజంతా ఈ రూముల్లోనే ఉంటున్నాం జాగ్రత్తగా. అండ్ కోవిడ్ టెన్షన్ కూడా నాకు డస్ట్ అలర్జీ కూడా ఉంది. ఆహ్, ఏమైనా వుడ్ కట్ చేస్తే వస్తది కదా! పొడి పొట్టు అంటాము. ఆ పొడి నాకు అస్సలు పడదనమాట. నా ముక్కులో కళ్ళు ఎళ్తే నాకు చాలా చాలా కళ్ళు మంటలు ఇవన్నీ వచ్చేస్తాయి. సో, నేను రోజంతా రూమ్‌లోనే ఉంటున్నాను. అండ్ ఆ సౌండ్స్ వల్ల ఏంటి అంటే తలనొప్పి కూడా గట్టిగా వస్తది. సో, వీడియోస్ ఏం చేయడానికి అవ్వట్లేదు. అండ్ ఏవీ లేనప్పుడు బోర్ కొడుతుంది కాబట్టి సినిమా మీద సినిమా, రీల్స్ మీద రీల్స్ చూస్తున్నాను. అది కూడా ఒక రకంగా తలనొప్పి తెస్తుంది. సో, ఓవరాల్లీ రోజంతా నాకు తలనొప్పి అనుకుంటూ ఉంటున్నాననమాట. సీ ఎంత పర్ఫెక్ట్‌గా అయిందో జస్ట్ 12 నిమిషాలు. అండ్ ప్రిపరేషన్స్ వీటన్నిటికి కలిపితే మరొక 10 నిమిషాలు. మొత్తం ఒక 20 నిమిషాలు, 25 నిమిషాల్లోని లంచ్ రెడీ. బోలెడంత మిల్ మేకర్ ఏసుకోండి. సూపర్ ఫిల్లింగ్‌గా కూడా ఉంటది. హెల్తీగా కూడా ఉంటది. టేస్టీగా కూడా ఉంటది. ఇది మా లంచ్. అండ్ ఇంట్లో వర్క్ జరుగుతున్నప్పుడు అందరూ అడ్జస్ట్ అవ్వాలి. సో, మా లంచ్ అనమాట. అండ్ వాళ్ళందరి కోసం కూడా మేము బిర్యానీ ఆర్డర్ చేస్తాం బయట నుంచి. నార్మల్లీ వాళ్ళు క్యారేజీలు తెచ్చుకుంటారు. ఈరోజు ఎందుకో క్యారేజీలు కూడా తెచ్చుకోలేదు. సో, మేము బిర్యానీ ఆర్డర్ చేస్తాము. ఒక ఫేమస్ హోటల్ నుంచే. అక్కడ వాళ్ళందరికీ కూడా నేను సర్వ్ చేసి ఇచ్చేసాననమాట. వాళ్ళకి బయట నుంచి నువ్వెందుకు చేసుకున్నావంటే సాహిల్, కుషాల్ తినలేరండి బయటది ఎక్కువ. ఇష్టపడరనమాట. ఈ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించామనమాట. సో, ఇన్ని టిష్యూలు అన్నీ ఇచ్చారు. లుక్ ఎట్ ద ప్యాకేజింగ్. వావ్! బ్యూటిఫుల్ కదా! అండ్ ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మేమందరం కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేసాము. మెయిన్‌లీ వాళ్ళ కోసం స్పెషల్‌గా తెప్పించామనమాట. హోప్ ఇదొక చిన్న వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. బాయ్.